వైసీపీకి కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో కూటమి బోణి చేసినా గెలిచామనే సంతోషం కంటే కూటమి పార్టీలు విభేదాలు రచ్చరచ్చ చేస్తున్నాయట. వలస నేతల పెత్తనంతో ఒరిజినల్ పసుపు పార్టీ నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో విభేదాలు మరోసారి భగ్గుమనడంతో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. ఇంతకీ ఆ నియోజకవర్గ టీడీపీలో ఏం జరుగుతోంది? రైల్వే కోడూరు ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత సైకిల్ పార్టీకి కంచుకోటగా ఉన్న కోడూరు నియోజకవర్గం తర్వాత కాంగ్రెస్ సత్తా చాటింది. తదనంతరం వైసీపీ ఆవిర్భావం నుండి ఫ్యాన్ పార్టీ కంచుకోటగా మారింది. కోరుముట్ల శ్రీనివాసులు ఇక్కడ దాదాపు 5 సార్లు గెలిచి వైసీపీ కంచుకోటగా మార్చారు. కానీ ఇటీవల జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసిన జనసేన అభ్యర్థి విజయం సాధించి ఫ్యాన్ పార్టీ కంచుకోటను బద్దలుగొట్టారు. ఇక్కడే పార్టీలో అసలు సమస్య మొదలైందట. వైసీపీ నుంచి వలస వచ్చిన ముక్కా కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న కస్తూరి విశ్వనాథనాయుడు మధ్య వార్ పీక్ స్టేజ్ కి వచ్చిందట. ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం కావడంతో పార్టీలో టీడీపీలో మొదటి నుండి విభేదాలు కొనసాగుతున్నాయి. కోడూరులో 2 దశాబ్దాలుగా కస్తూరి విశ్వనాథనాయుడు టీడీపీకి కీలక నేత. ఇక్కడ ఆయన ఎవరి పేరు చెబితే వారికే ఎమ్మెల్యే టికెట్. ఈ నియోజకవర్గంలో కస్తూరి మాటే ఫైనల్. అలాంటి పరిస్థితిలో 2024 ఎన్నికల ముందు మొక్కా రూపానందరెడ్డి వైసీపీ నుండి టీడీపీ గూటికి చేరడంతో విభేదాలు చెలరేగిన పార్టీ అధినేత చంద్రబాబు చక్కబెట్టారు. మొదటి నుండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కస్తూరిని కాదని మొక్కా రూపానందరెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. దీంతో ముక్కా అనుచరుడుగా వైసీపీ సర్పంచ్ స్థాయిలో ఉన్న అరవ శ్రీధరకు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ దక్కేలా చేసుకున్నారు. అలాగే ఇతన్ని గెలిపించుకోవడంతో ముక్కా రూపానందరెడ్డికి పార్టీలో తిరుగు లేకుండా పోయింది. తర్వాత ముక్కా రూపానందరెడ్డికి కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ నామినేటెడ్ పదవి దక్కడంతో పార్టీలో ముక్కా కుటుంబం చెప్పిందే వేదం చేసిందే చట్టం అనే స్థాయికి చేరిందట. ఇక్కడే కూటమిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే గెలుపులో ముక్కా కుటుంబంతో పాటు అందరూ కలిస్తేనే గెలుపు సాధ్యమైందని, శ్రీధర్ గెలుపును ముక్కా కుటుంబం ఓన్ చేసుకోవడంపై కూటమిలోని నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. రెండు 2024 ఎన్నికల ముందు ఫ్యాన్ పార్టీని వీడి సైకిల్ ఎక్కింది ముక్కా కుటుంబం. కోడూరు నియోజకవర్గాన్ని అంతా తానే నడిపించడంపై పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కస్తూరి విశ్వనాథనాయుడు కుటుంబంతో సహా ఇతర టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. వైసీపీ నుంచి వచ్చిన ముక్కా ఆ పార్టీ కార్యకర్తలకే రేషన్ డీలర్ల నుంచి ఇతర కాంట్రాక్టు పనులు కట్టబెడుతున్నారని కస్తూరి వర్గం ఆరోపిస్తున్నారు. వైకాపా నేతలకే 70 కోట్ల అభివృద్ధి పనులు దక్కేలా చేశారని టీడీపీ పార్టీ కార్యకర్తలు భగ్గుమంటున్నారట. ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎదుటే పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతలు బాహాబాహికి దిగారట. దీంతో టీడీపీ కార్యాలయం అద్దాలు పగలగొట్టడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారట. ఇరు వర్గాల దాడిలో పోలీసులకు సైతం గాయాలయ్యాయట. ముక్కాపై కస్తూరి విశ్వనాథనాయుడు వర్గం ఫిర్యాదు చేశారట. ఒకానొక దశలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి కస్తూరి విశ్వనాథనాయుడు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారట ముక్కా అనుచరులు. ఓ దశలో ఇన్ఛార్జి మంత్రి జనార్దన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారట. దీంతో పార్టీలోని అంతర్గత విభేదాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని జిల్లా ఇన్ఛార్జి మంత్రి హామీ ఇవ్వడంతో కస్తూరి వర్గం శాంతించిందట. మరి రైల్వే కోడూరు టీడీపీలో కుమ్ములాటలపై పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.